తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య తనపై ఆరోపణ చేయటం హాస్యాస్పదంగా ఉందని, నిజానిజాలు తెలుసుకోకుండా తనను విమర్శిస్తే చంద్రబాబు నాయుడు దృష్టిలో పడొచ్చనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. చంద్రబాబు గారి మాటలని రామయ్య గారి గొంతుకలో వినిపించటం జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఏసీపీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పాపం చిలిపి రామన్న ఉబలాటాన్ని కూడా మనం ఎందుకు కాదనాలి? తప్పనిసరిగా చంద్రబాబు గారు ఏమైతే కోరుకొని రామన్న గొంతుకలో వినిపించారో ఆ కోణంలో కూడా నా మీద విచారణ చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందువల్లంటే నిజాలు బయటపడాలి. ఇంకా వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. మీ విచారణ బూటకమని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అయ్యన్నార్ గారు. అందువలన పాపం ఆయన ముచ్చట ఎందుకు వదిలేయాలి? కనుక ఆయన ముచ్చట తీర్చడానికైనా కూడా, చిలిపిరామన్న ముచ్చట తీర్చడానికైనా కూడా నా మీద మరోసారి విచారణ చేయవలసిందిగా నేనే విజ్ఞప్తి చేస్తున్నాను.